ఈ వీడియోలో మనం కిష్కింధపురి మూవీ రివ్యూ తెలుసుకుందాం. ఓకేనా? అసలు ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే పర్సనల్లీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో బెల్లంకొండ శ్రీనివాస్ గారు అన్నారు, ఈ సినిమా కనుక మీరు ఫస్ట్ 10 minutes తర్వాత కనుక మీరు ఫోన్ ఓపెన్ చేశారు అంటే కనుక నేను సినిమా ఫీల్డ్ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి, సార్ మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, సినిమా మాత్రం అదిరిపోయింది. నాకైతే పర్సనల్లీ చాలా అంటే చాలా బాగుంది. ఇక ఇప్పుడు మనం రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాము. సినిమా స్టార్టింగ్ వచ్చేపాటికి కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ అయితే సినిమా స్టార్ట్ అయ్యింది అనమాట. అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ గారి ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే సువర్ణమాయ రేడియో స్టేషన్ అని చెప్పి ఒక రేడియో స్టేషన్ అయితే ఉంటుంది అనమాట. ఆ బిల్డింగ్ సెటప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు బిల్డింగ్ చూస్తేనే సగం ఫ్యాంట్ అయితే తడిసిపోద్ది అనమాట. ఇక తర్వాత వచ్చేపాటికి ఆ బిల్డింగ్ని ఎప్పుడైతే చూపిస్తారో అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం హైలైట్. అసలు నిజంగా అది మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అలాగే స్టోరీ కూడాను చాలా అంటే చాలా కొత్తగా ఉంది. అన్ని దేవుని సినిమాలాగా ఈ స్టోరీ మాత్రం లేదు, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అలాగే అసలు ఫస్ట్ హాఫ్ అంత తొందరగా అయిపోద్దని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా చూస్తుండగానే ఫస్ట్ హాఫ్ అయితే తొందరగా అయిపోయింది అనిపించింది అనమాట. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేపాటికేమో మెయిన్గా సెకండ్ హాఫ్లో మొత్తంలో కూడాను కొన్ని ట్విస్టులు అయితే ఉంటాయి. అవి మాత్రం నిజంగా బుర్ర బ్లాక్ అయిపోతాయి అనమాట. ఆ ట్విస్టులు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే హాస్పిటల్ ఒక సీన్ అయితే ఉంటుంది. అనుపమ పరమేశ్వర్ గారి యాక్టింగ్ మాత్రం నిజంగా పీక్స్లో ఉంటుంది అనమాట. అది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇవన్నీ కాదు భయ్యా, సినిమా చివర్లో ఒక ఫ్రేమ్ ఉంటుంది. నిజంగా ఫ్రేమ్ని చూస్తే కనుక కారిపోద్ది భయ్యా. నాకు మాత్రం ఆ ఫ్రేమ్ చూస్తే చాలా అంటే చాలా భయం వేసింది. అదే టైంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అక్కడ వచ్చే సీన్ కూడాను నిజంగా చాలా అంటే చాలా భయం వేసింది. నాకైతే పర్సనల్లీ సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకైతే ఈ సినిమా మొత్తంలో కూడాను ఒక క్యారెక్టర్ మాత్రం ఆయన జీవించాడు భయ్యా. ఆయనే శాండీ మాస్టర్ అనమాట. రీసెంట్గా ఆయన కొత్తలో ఒక సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. నిజంగా ఆయన యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. 80% కూడాను థియేటర్లో చూడటానికి ట్రై చేయండి. మరి ఒకవేళ మీరు ఈ సినిమా ఆల్రెడీ చూసుంటే కనుక ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.